హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు వంశీ అండ్ వెల్కమ్ టు బైరెగ్యులర్. మీకు తమిళ చూడగానే టాపిక్ అయితే అర్థమైపోతుండొచ్చు. యెస్, ఈ వీడియోలో మనం హరిద్వార్, రిషికేష్, కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్, మానా విలేజ్‌లతో పాటు కొన్ని ముఖ్యమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని సింగిల్ స్ట్రెచ్‌లో ఏ విధంగా కవర్ చేయొచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటు ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో, ఫ్యూచర్‌లో ఎటువంటి వీడియో పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో మనం హరిద్వార్, యోగా క్యాపిటల్‌గా పిలువబడేటటువంటి రిషికేష్ నగరాన్ని, దాంతో పాటు ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి 5 ప్రసిద్ధ సంగమాల్లో ఒకటిగా పిలువబడే దేవప్రయాగ్ సంగమాన్ని, అలాగే భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఒకటిగా పిలువబడే దారిదేవి శక్తిపీఠాన్ని, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పిలువబడే కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని, పంచకేదార్లలో ఒకటిగా పిలువబడే తుంగనాథ్ టెంపుల్‌ని, శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య వారు ప్రతిపాదించినటువంటి బడా చార్ధామ్‌లో ఒకటిగా పిలువబడే బద్రీనాథ్ క్షేత్రాన్ని, అలాగే భారతదేశపు మొట్టమొదటి విలేజ్‌గా పేరుగాంచినటువంటి మానా విలేజ్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ముందుగా మనం ఈ ట్రిప్‌కి తీసుకెళ్లాల్సిన ఎసెన్షియల్ వస్తువుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మనం తీసుకెళ్లాల్సిన వస్తువుల్లో మన దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన వస్తువులు ఏంటి అంటే, కేదార్నాథ్ ట్రెక్‌లో మనకు కేవలం కర్ర తప్ప ఇంకేమీ దొరకవు. అన్నీ మనం ముందు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందు తీసుకెళ్లాల్సిన వస్తువులను చూద్దాం. ముందుగా మనకు చాలా ముఖ్యమైనవి థర్మల్స్ అండ్ స్వెటర్స్. మీకు అమెజాన్‌లో ఒక ₹1000 బడ్జెట్‌లోనే ఇవి దొరుకుతాయి. స్వెటర్స్‌లో కొంచెం -5 వరకు చలిని తట్టుకునే స్వెటర్స్ అనేవి ఉంటాయి. వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత రెయిన్ కోట్స్ అండ్ ట్రెక్కింగ్ షూ. మనకు ₹100 బడ్జెట్‌లోనే పాలిథిన్ కవర్‌తో చేసినటువంటి రెయిన్ కోట్స్ అనేవి దొరుకుతాయి. షూ మాత్రం మంచివి అండ్ వాటర్ ప్రూఫ్‌వి తీసుకోండి. ఆ తర్వాత సాక్స్. మినిమం 4-5 జతల సాక్స్ అనేది క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ తడిచిపోతే రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఒకదాని మీద ఒకటి వేసుకొని బాడీని కొంచెం హీట్ ఉంచుకోవచ్చు. తర్వాత వాటర్ బాటిల్. ఖచ్చితంగా ఒక 2-in-1 వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. లైక్ హాట్ వాటర్ ని హాట్ గా ఉంచేవి. మనం వెళ్లే దారిలో చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా ప్యూర్ వాటరే. అనవసరంగా వాటర్ బాటిల్స్ కొని తాగడం కన్నా ఇలా బాటిల్ అనేది క్యారీ చేస్తే ఎప్పటికప్పుడు మనం ఫిల్ చేసుకొని తాగొచ్చు. టోటల్ ట్రిప్ కి 4-5 జతల బట్టలు సరిపోతాయి. అండ్ ట్రెక్కింగ్ కి వెళ్ళేటప్పుడు కేవలం 2 జతలు మాత్రమే క్యారీ చేయండి. వీటిలో కూడా లైట్ వెయిట్ ఉండేవి, దాంతో పాటు ఫాస్ట్ గా డ్రై అయ్యే బట్టలు మాత్రమే తీసుకెళ్ళండి. ముఖ్యంగా ఒక పాకెట్ ఫ్రెండ్లీ ఆక్సిజన్ సిలిండర్ అయితే తెచ్చుకోవడం మర్చిపోకండి. ఇది హై ఆల్టిట్యూడ్ ఏరియా కాబట్టి కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ అనేవి రావచ్చు. అండ్ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే వాళ్ళు తప్పకుండా అయితే క్యారీ చేయండి. మన ప్యాకింగ్ అంతా కూడా అయిన తర్వాత మన చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా మీరు క్యారీ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా డే 1 మీరున్న ఏరియా నుండి డైరెక్ట్ గా ఢిల్లీకి అయితే చేరుకోండి. హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఉన్నటువంటి ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డే 2 ఢిల్లీ దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మెట్రోలో ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ స్టేషన్ కి అయితే చేరుకోండి. ఇక్కడ నుండి హరిద్వార్ లేదా రిషికేష్ కి ఫ్రీక్వెంట్ గా ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి. కాస్ట్ అరౌండ్ ఒక 450 వరకు అవుతుంది. ఆఫ్టర్నూన్ వరకు హరిద్వార్ లేదా రిషికేష్ చేరుకున్న తర్వాత రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యాక సాయంత్రం 6 గంటలకు హరిద్వార్ లో అలాగే రిషికేష్ లో జరిగేటటువంటి గంగా హారతిని కవర్ చేసుకొని, మీరు హరిద్వార్ లో ఉన్నట్లయితే ఈ ప్లేసెస్ ని కవర్ చేయండి. అలాగే మీరు రిషికేష్ లో ఉన్నట్లయితే ఈ ప్లేసెస్ ని కవర్ చేయండి. రిషికేష్ కి సంబంధించినటువంటి పూర్తి వీడియో పైన ఐకార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా మన డే 2 ఎండ్ అవుతుంది. ఇప్పుడు డే 3 మీరు చార్ధామ్ యాత్రకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే హరిద్వార్ అలాగే రిషికేష్ లలో రిజిస్ట్రేషన్ కౌంటర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సోన్ ప్రయాగ్ అయితే స్టార్ట్ అయితే అవుతున్నాం. సోన్ ప్రయాగ్ రీచ్ అవ్వడానికి మనకు రెండు అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆర్టీసీ బస్, అలాగే రెండవది షేర్డ్ క్యాబ్స్. మీరు బస్ లో వెళ్ళినట్లయితే మార్నింగ్ 6 లోపే మీకు లాస్ట్ బస్ అనేది ఉంటుంది. అలాగే మీరు బస్ లో వెళ్తే 2 ప్లేసెస్ అనేవి మిస్ అయితే అవుతారు. సో, నా సజెషన్ ఏంటి అంటే షేర్డ్ క్యాబ్స్ లో వెళ్తూ మధ్యలో వచ్చేటటువంటి లొకేషన్స్ ని కవర్ చేసుకుంటూ సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యేలా క్యాబ్ వాళ్ళతో మాట్లాడుకోండి. మాక్సిమం పర్ పర్సన్ 500 వరకు చార్జ్ అయితే చేస్తారు. సోన్ ప్రయాగ్ కి స్టార్ట్ అయ్యి మధ్యలో వచ్చేటటువంటి దేవప్రయాగ్ సంగమాన్ని కవర్ చేసుకోండి. ఆ తర్వాత ఏ శక్తిపీఠాన్ని అయితే కదిలించడం వల్ల 2013లో కేదార్నాథ్ లో వచ్చిన భారీ వరదలకు కారణంగా చెప్పబడే చార్ధామ్ సంరక్షకురాలిగా పిలువబడే దారిదేవి మాత ఆలయాన్ని దర్శించుకోండి. దారిదేవి మాత ఆలయం గురించి అలాగే దేవప్రయాగ్ సంగమం గురించి పూర్తి వీడియో అయితే ఇక్కడ ఐకార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా మీరు మధ్యాహ్నం వరకు సోన్ ప్రయాగ్ అయితే రీచ్ అవుతారు. మీ లగేజ్ అంతా కూడా క్లాక్ రూమ్ లో పెట్టి మీ యాత్ర రిజిస్ట్రేషన్ ఫామ్ ని స్కాన్ చేయించుకొని ఒక షోల్డర్ బ్యాగ్ లో ముందు చెప్పిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని మీరు గౌరీకుండ్కి అయితే రీచ్ అవ్వండి. గౌరీకుండ్ లో గౌరీమాత టెంపుల్ ని కవర్ చేసుకొని మన కేదార్నాథ్ యాత్రని స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే కి హాఫ్ ఆఫ్ ది ట్రెక్ కంప్లీట్ చేసుకొని రాంబడా లేదంటే భీంబలి అనే ప్లేసెస్ లో షేర్డ్ టెంట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అక్కడ మీరు రెస్ట్ తీసుకోవచ్చు. డే 4 ఆఫ్టర్నూన్ వరకు కేదార్నాథ్ అయితే చేరుకోవచ్చు. ఇన్ కేస్
మీరు సోన్ప్రయాగ్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయి ఉంటే డే 4 ఎర్లీగా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసి ఎండ్ ఆఫ్ ది డే కి మీరు కేదార్నాథ్ చేరుకోవచ్చు. అరౌండ్ ఈవినింగ్ 7:30 ఆ టైంలో హారతి ఇచ్చి టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో డే 4 లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డే 5 ఎర్లీగా లేచి ఫ్రెష్ అయితే అయిపోయి ఆ కేదారేశ్వర దర్శనం ఇంకొకసారి కంప్లీట్ చేసుకొని అక్కడే ఉన్నటువంటి భీమ్శిల, శంకరాచార్య వారి సమాధి, కేదార్నాథ్ క్షేత్రపాలకుడైనటువంటి భైరవబాబా దర్శనం చేసుకొని వీలైనంత త్వరగా రిటర్న్ ట్రెక్ అనేది సోన్ప్రయాగ్ లేదా గౌరీకొండకి అయితే చేయడం స్టార్ట్ చేయండి. ఇక్కడ మనకు ట్రెక్కింగ్ లో గుర్రాలు, పిట్టూలు అనేవి అందుబాటులో ఉంటాయి. కానీ గుర్రాల వల్ల చాలా మందికి దెబ్బలు తగలడం అలాగే వాటి మీద నుంచి జారిపడడం అయితే చూసాను. కాబట్టి గుర్రాలను అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. డే 6 త్వరగా లేచి ఫ్రెష్ అయితే అయిపోయి మన జర్నీని చోప్తాక్ అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా మనం సోన్ప్రయాగ్ నుంచి గుప్తకాశీకి, గుప్తకాశీ నుంచి హూకీమఠ్ కి, హూకీమఠ్ నుంచి చోప్తాక్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. తుంగనాథ్ ట్రెక్ అనేది చోప్తా విలేజ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. మనకు గుప్తకాశీ నుంచి డైరెక్ట్ గా చోప్తాకి ఓన్లీ షేర్డ్ క్యాబ్స్ మాత్రమే దొరుకుతాయి. చోప్తా రీచ్ అయ్యాక రూమ్ తీసుకొని చోప్తా నుండి తుంగనాథ్ టెంపుల్ 6 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో దానికి ట్రెక్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ట్రెక్ లో రిటర్న్ వచ్చే దారిలో లైట్స్ అయితే ఉండవు. పైన పవర్ సప్లై కూడా ఉండదు. చలికి ఫోన్స్ అనేవి ఫాస్ట్ గా డిశ్చార్జ్ అయితే అవుతాయి. సో ఒక టార్చ్ లైట్ అయితే క్యారీ అయితే చేయండి. అలా తుంగనాథ్ లో గల పరమశివుని దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ పైకి కనుక ట్రెక్ చేస్తే చంద్రశిల అనే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. దీనికి వెళ్ళి చూడండి, లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ గా మిగిలిపోతుంది. లైట్స్ ఉన్నప్పుడే అప్ అండ్ డౌన్ ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకుని చోప్తాక్ అయితే రీచ్ అయితే అవ్వండి. తుంగనాథ్, చంద్రశిల పూర్తి వీడియో పైన ఐకార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డే 7 చోప్తా నుండి బద్రీనాథ్ కి ఓన్లీ షేర్డ్ క్యాబ్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాస్ట్ అరౌండ్ 500 రూపీస్ అలా చార్జ్ అయితే చేస్తారు. అలా బద్రీనాథ్ రీచ్ అయ్యాక టైం ఉంటే ఆ బద్రీ విశాలాన్ని దర్శనం చేసుకోండి లేదా రూమ్ తీసుకుని రెస్ట్ అయితే తీసుకోండి. డే 8 త్వరగా ఫ్రెష్ అయితే అయిపోయి ముందుగా బద్రీ విశాలుడి దర్శనం అయితే చేసుకోండి. బయటకు వచ్చాక అక్కడే ఉన్నటువంటి బ్రహ్మ కపాలాన్ని దర్శించి బద్రీనాథ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మానా విలేజ్ కి వెళ్ళడానికి షేర్డ్ క్యాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో మానా విలేజ్ కి రీచ్ అవ్వండి. మానా మన భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా పేరైతే గాంచింది. మానా విలేజ్ లో మనకు చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మహాభారతం చెప్పినటువంటి వ్యాసుడి గుహతో పాటు దానికి రూపాన్ని ఇచ్చినటువంటి గణేశుడి గుహ కూడా ఉంటుంది. అలాగే పుస్తకాల్లో ప్రస్తావించినటువంటి అంతర్వాహినిగా పేరుగాంచిన సరస్వతి నది గుప్త నదిగా మారే ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. అలాగే పాండవులు స్వర్గారోహణం చేసినటువంటి ప్రాంతమైన భీంపూల్ ని చూడొచ్చు. పాపాలు చేసిన వారి మీద కురవనటువంటి వసుధార జలపాతాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. బద్రీనాథ్ టెంపుల్ గురించి అలాగే మానా విలేజ్ వీడియోస్ అనేవి ఈ పైన ఐకార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కవర్ చేసుకుని ఓవర్ నైట్ బద్రీనాథ్ నుండి రిషికేశ్ లేదా హరిద్వార్ కి అయితే రీచ్ అయితే అవ్వండి. డే 9 హరిద్వార్ నుండి ఢిల్లీకి రీచ్ అవ్వండి. డే 10 ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కి అయితే రీచ్ అవ్వండి. ఇలా నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం మీరు కేదార్నాథ్, బద్రీనాథ్ ప్లాన్ చేసుకుంటే ఎన్నో అద్భుతమైనటువంటి ప్లేసెస్ ని కవర్ చేసుకుంటూ తిరిగి హైదరాబాద్ కి అయితే రీచ్ అయితే అవుతారు. సో ఈ ట్రిప్ గురించి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ లో ఎలాంటి వీడియో పెట్టినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అప్పటి వరకు సెలవు, నమస్కారం.